మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రభు సెలవిస్తున్నారు ఈ పూట. ఇది వరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, కానీ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు అది దొరుకును. అడుగుడి మీకు దొరుకును అనేటువంటి మాటలో ఉన్నటువంటి సారం ఏంటంటే ప్రార్థన చేయండి, మీరు దాన్ని పొందుకుంటారు. మనం చేసే ప్రార్థన ఎంత శ్రేష్టమైందో, బలమైందో, కార్యసిద్ధి కలుగు చేస్తుందో అనేటువంటి విషయం ఈ వచనంలో మనం గమనిస్తాం. మీరు నా పేరిట ఏదడిగినా మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, నేను మీకు అది చేస్తాను. ఆ పై భాగంలో మనం చూస్తే, తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన పేరిట మనం ప్రార్థన చేయాలి. ఎవరి పేరిట ప్రార్థన చేయాలంటే ప్రభు సెలవిస్తున్నారు, నా పేరిట, యేసుక్రీస్తు రక్షకుడును అభిషిక్తుడును అయినటువంటి నా పేరిట మీరు ప్రార్థన చేయండి, తండ్రిని మీరు ప్రార్థన చేయండి, అది మీకు నిశ్చయంగా దొరుకుతుంది. మనకు ఆయన ఆశీర్వాదములన్నీ దాచి మూట కట్టి దాన్ని ఒక పెద్ద బ్రీఫ్ కేసులోనో, పెద్ద బీరువాలోనో, లాకర్లోనో పెట్టి ఏమంటున్నారంటే, ఇవన్నీ నీకోసమే. ఈ ఆశీర్వాదాలన్నీ, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, లాభం, అన్నీ కూడా, సంతానము, సమాధానము, క్షేమము, గృహము, ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా నీకోసమే అని ఆయన దాచి, ఇవి ఎవరన్నా దొంగిలిచ్చేస్తారేమో, సాతానుగాడు దొంగిలిచ్చేస్తారేమో నీ ఆశీర్వాదాన్ని అని ఆయన లాకర్లో పెట్టి దానికి తాళం వేసి ఇప్పుడు అంటారు, ఆ తాళము చెవిని మన చేతికి ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారంటే, నా పేరిట మీరు అడగండి, అది నేను మీకు చేస్తాను. నా పేరిట అడగండి, సంతోషం పరిపూర్ణమగినట్లు అది మీకు దొరుకుతుంది. ఆ తాళము చెవి ఏంటితో కాదు, ఆ తాళము చెవే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామములో ఆయన ఆ తాళముని మన చేతికి ఇచ్చి ఉన్నాడు కనుక, మనం ప్రార్థన చేయగానే ఆ లాకర్ ఓపెన్ అయ్యి మనకు కావలసిన వాటిని ఆయన బీరువాలోంచి, ఆ లాకర్లో నుంచి, ఆ యొక్క నిధిలో నుంచి, ఆ యొక్క ధననిధిలో నుంచి ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఆ కార్యాన్ని మనం పొందుకుంటాం, ఆ తృప్తిని మనం పొందుకుంటాం. దీని గురించి రాయబడిన మాట ఇంకోటి ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములలో తరతరములకు సదాకాలం మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పిన ప్రభు ఈ వాక్య భాగంలో మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికంగా చేస్తానని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనకు అంత శక్తి ఉంది, ఆయనకు అంత బలం ఉంది, ఆయనకు అంత ప్రభావం ఉంది, ఆయనకు అంత మహిమ ఉంది. మనం అడిగేది కొంచెమే, మనం ఊహించేది కొంచెమే, కానీ మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే ఆయన ఎక్కువ చేస్తారంటే, ఎలా చేస్తారంటే కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన ఎలా చేయగలడో, ఆయన శక్తి ఏంటో, ఆయన పరాక్రమం ఏంటో, ఆయన భీకరత్వం ఏంటో, ఆయన హస్త బలం ఏంటో, ఆయన దక్షిణత ఏంటో, ఆయన హస్తము చొప్పున, ఆయన బలము చొప్పునంట ఆయన చేస్తారంట. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తారు. కేవలం మనం ప్రార్థించిన ఎడల ఆయన కార్యం చేస్తారు, కేవలం మనం స్తుతించిన ఎడల ఆయన కార్యం చేస్తారు. ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. ఒక యవనస్తుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రభు అన్నారు, నువ్వు నన్ను ఏది అడిగినా నేను ఇస్తాను అని చెప్పారు. ఇదే మాట. అతనికి ఎన్నో శోధనలు, బాధలు, ఇబ్బందులు వస్తున్నాయి. ఎటు చూసినా ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంట్లో టీవీ మోగుతుంది, ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఆఫ్ చేయలేకపోతున్నాడు. కుటుంబీకులు అందరూ చూస్తున్నాడు, ఇతను ఒక్కనే రక్షణ పొందాడు. సర్లే బయటికి పరిగెత్తాడు. పాపం నీ ఎదుటి ఉన్నప్పుడు దాన్ని విడిచి పారిపోము అన్న మాట గుర్తుపెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు. మరలా బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వీధుల్లో అయ్యే సినిమా పాటలు అవే వస్తున్నాయి. ఇప్పుడేం చేయాలనుకున్నాడు, మరలా తన స్నేహితుడి ఇంటికి వెళ్దాం అనుకుని స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే వారందరూ, స్నేహితుడు కూడా కలిసి అందరూ అక్కడ సినిమా పాటలు చూస్తున్నారు. అయ్యో ఇక్కడ కూడా ఇదే ఉందే అని అనుకుని మరలా భయపడుతూ, మరలా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ పరిగెత్తుకుంటా ఒక చర్చిలోకి వెళ్ళి చర్చిలో మోకాలేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఇప్పుడు దాకా ఇంత పరిగెత్తాను,
టీవీ చూడకూడదని, సినిమాలు చూడకూడదని, బూతులు వినకూడదని, వ్యభిచారము చేయకూడదని, పాపము చేయకూడదని, నా చూపులు చెడిపోకూడదని, నా తలంపులు చెడిపోకూడదని, నేను ఎవరిని మోసం చేయకూడదని, దొంగతనం చేయకూడదని, ఏది చేయకూడదని, నీకు ఆయాసకరంగా నేను ఉండకూడదని, వాక్యానుసారంగా నేను జీవించాలని, ఆజ్ఞల కట్టడలు అనుసరించి నేను నడవాలని నేను ఇప్పటివరకు ప్రయాసపడి, అయ్యా నేను ఉంటున్నాను, నాకు సహాయం చేయవా ప్రభు అని అప్పుడు అడిగితే, అప్పుడు ఆ యవ్వనస్తుడు ఎదురుగా దేవుడు ప్రత్యక్షమై అంటాడు, నీవు ఇప్పుడు చేసిన ప్రార్థన నీ ఇంట్లో ఉండి చేస్తే కూడా నేను వెంటనే ప్రత్యక్షమయ్యేవాడిని. నువ్వు ఇప్పుడు చేసిన ప్రార్థన నువ్వు వీధిలో ఉండి చేసినా నేను ప్రత్యక్షమయ్యేవాడిని. నీవు ఇప్పుడు చేసిన ప్రార్థన నీ స్నేహితుడి ఇంట్లో ఉండి చేసినా నేను ప్రత్యక్షమయ్యేవాడిని. అయితే నువ్వు చేసిన ప్రార్థన ఇంట్లో చేయలేదు, వీధిలో చేయలేదు, నీ స్నేహితుడి దగ్గర చేయలేదు, కానీ దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనలో ఉంది బలం, నీ ప్రార్థనలో ఉంది తాళం, నీ ప్రార్థనలో ఉంది శక్తి. నువ్వు ప్రార్థన ఎక్కడ చేస్తే అక్కడ నేను జవాబిస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు నేను జవాబిస్తాను. నువ్వు ప్రార్థన చేయకుండా ఊరికి ఊహించుకుంటూ, తలంచుకుంటూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఏం చేయాలనేటువంటి ఆలోచనలో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటే, రాజుల మీద, అధికారుల మీద, గుర్రపు బలముల మీద ఆధారపడుతూ ఉంటే నేనేమీ చేయను. నేను నీకు సహాయం చేయను. నీవు నా పేరట నన్ను అడిగినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నా పేరట అడగడం నేర్చుకో. నువ్వు అడిగితే నిశ్చయంగా నేను ఇస్తాను. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. నేను అంత శక్తి గలవాడిని. నా కార్యసిద్ధి అంత బలమైనది, అంత గొప్పది, నా ఔన్నత్యం అంత ఉన్నతమైనది అని ప్రభు చెప్తున్నారు. కనుక మనం ఆయన పేరట మనం అడిగితే నిశ్చయంగా ఆయన సమస్తమును అనుగ్రహిస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే ఒక సేవకుడు, ఆయన పేరు పౌలు, ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆయనను అతనితో ఉన్న స్నేహితుడు తోటి సేవకుడైనటువంటి శీలను కలిపి, పౌలును శీలను కలిపి వారు జైల్లో వేస్తే, ఇక్కడ రాయబడిన మాట మనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తాము. వారు కీర్తనలు పాడుచు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారంట. ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, వారిని బంధించిన బంధకాల సంఖ్యలు తెగిపోయినాయి. వారు కూడి ఉన్న స్థలం, వారు నిలిచిన స్థలం ఒక్కసారిగా కంపింప చేయబడింది. వారికి ఉన్నటువంటి కట్టలన్నీ కూడా తెంపబడ్డాయి. చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత, ఇది ఎలా జరుగుతుంది, నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి కార్యమని ఆ చెరసాల అధిపతి ఆశ్చర్యపోతూ, భయపడుతూ, ఇప్పుడు ఈ బంధకాలు తెంపబడినాయి, ఈ సంఖ్యలు, ఈ తాళాలు, చెవులు అన్నీ ఊడిపోయినాయి, ఈ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయినాయి, ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోతారు, నా బతుకు వ్యర్థం అని అతను పొడుచుకుని చనిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ చెరసాల్లో బంధకాలు తెంపబడ్డానికి, చెరసాల పునాదులు అదరడానికి, ఆ బంధకములను తెంపబడి జనులందరూ స్వేచ్ఛావంతులుగా మార్చబడడానికి కారణమైనటువంటి కీర్తనకారుడు, ప్రార్థనా వీరుడైనటువంటి పౌలు అతనితో అంటాడు, సహోదరుడా, మేమెక్కడికి పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. మా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అన్ని జనుడైనటువంటి నీవు గుర్తించాలని మేము నీ కొరకు ప్రార్థన చేస్తూ దేవునికి ఇంపైన హోమంగా మా ప్రార్థన స్తుతి యాగంగా అర్పిస్తూ ఉండగా, ఆయన క్రియాశక్తి చొప్పున మా ప్రార్థనకు ప్రతిఫలంగా మేము ఊహించిన దానికంటే అత్యధికంగా మా బంధకములు తెంచి, మా చుట్టూ ఉన్న ఖైదీల యొక్క బంధకములు తెంచి చెరసాలను కనిపింపచేసి ఎవరూ పారిపోకుండా అందరూ మా ప్రార్థన బట్టి ఇక్కడే నిలిచి ఉండేలాగా, నీ చావు ఏమాత్రం దేవునికి ఇష్టం కాదని, నీవు రక్షించబడాలని నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టాడు. కనుక ఈ మాటలు ఇప్పుడైనా విని ఆయన శక్తిని నీవు గుర్తించావు గనుక, ఆయన శక్తిని ఏంటో నువ్వు ప్రత్యక్షంగా చూసావు గనుక, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీవు రక్షణ పొందు అని అతను పౌలు ఆ యొక్క వ్యక్తికి, చెరసాల అధిపతికి సువార్త చేసినప్పుడు చెరసాల అధిపతి అంటారు, నేను ఇప్పుడే రక్షణ పొందుతాను అని రక్షణ పొంది తనతో పాటున్న కుటుంబీకులు కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ప్రార్థనలో ఎంత బలం ఉంది. ఆయన తాళము చెవిని మన చేతికి ఇచ్చాడు. కేవలం మనం ప్రార్థన చేస్తే ఎక్కడ ఉన్నా, ఏ మూల ఉన్నా, ఎడారిలో ఉన్నా, జల సంద్రాల్లో మునిగిపోయినా, ఆకాశపు హద్దుకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే మన ప్రార్థన ఆయన చెవికి ఆలకిస్తాడు. మన ప్రార్థనలో శక్తిని ఆయన అనుగ్రహించాడు. ఆయనే దానికి పునాది వేశాడు. ఆయనే దానికి ప్రభావమును, బలమును చేకూర్చారు. నువ్వు ప్రార్థన చేసిన ఎడల, నువ్వు నన్ను పిలిచిన ఎడల, నీవు నా పేరట నన్ను అడిగిన ఎడల నేను మీకు ప్రత్యక్షమవుతాను, నేను మీకు సమాధానం ఇస్తాను, నీ యొక్క అక్కను తీరుస్తాను, మిమ్మల్ని ఉజ్జింపచేస్తాను, తృప్తిపరుస్తాను, ఖచ్చితంగా మీకు అది దొరుకుతుంది అని ప్రభు ఈ పూట మనకు సెలవిస్తున్నాడు. కనుక మనం ప్రార్థన శక్తి చేత నింపబడిన వారిని ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో జీవితంలో ముందుకు సాగుదాము గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.